పాకిస్తాన్ జట్టు పాకిస్తాన్ భారత్ ఏ మ్యాచ్ జరిగినా అదొక సెన్సేషనల్. ఖచ్చితంగా దేశం కాదు ప్రపంచం నలుమూల నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంత కసిగా జరుగుతుంటుంది. మొన్న అట్లాంటి మ్యాచ్లో చివరిలో విజయం సాధించింది భారత జట్టు. అది ఒక ఎత్తు. మళ్ళీ ఏ సెమీఫైనల్స్లోనో ఫైనల్స్లోనో ఈ రెండు జట్లు తలపడతాయేమో అన్నటువంటిది అందరి అంచనా. తీరా చూస్తే ఇక మళ్ళీ తలపడే అవకాశం లేదు. పాకిస్తాన్ జట్టు సాంతం అవుట్ అయిపోవడం T20 వరల్డ్ కప్లో అది ప్రిలిమినరీ స్టేజ్లోనే పోవడం అన్నటువంటిది కీలకమైంది. ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మరి 2024 T20 ప్రపంచ కప్లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాకే తగిలింది. పాకిస్తాన్ న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించినాయి. వేరే మ్యాచ్ల ఫలితాలు ఈ జట్ల కథను ముగించాయి. పపువా న్యూగినీ మీద ఆఫ్ఘనిస్తాన్ విజయంతో న్యూజిలాండ్కి దారులు మూసుకుపోతాయి. అమెరికా ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో పాకిస్తాన్ కథ ముగిసిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ల చేతిలో కివీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా ఉగాండా, న్యూజిలాండ్, పపువా న్యూగినీలను ఓడించిన ఆఫ్ఘన్ గ్రూప్ సిలో అగ్రస్థానంలో ముందంజ వేసింది. ఈ గ్రూప్లో వెస్టిండీస్ సైతం 3 విజయాలతో ఇప్పటికే సూపర్ 8లో స్థానం సంపాదించింది. ఆఫ్ఘన్ పపువా న్యూగినీ చేతిలో ఓడితే కివీస్కి అవకాశం ఉండేది. మరోవైపు గ్రూప్ ఏలో భారత్ 3 విజయాలతో ఇప్పటికే ముందంజ వేస్తే అమెరికా గ్రూప్ నుంచి 2వ బెర్త్కి దక్కించుకుంది. ఆ జట్టు కెనడా, పాకిస్తాన్లను ఓడించి భారత్ చేతిలో ఓడింది. శుక్రవారం ఆ జట్టు ఐర్లాండ్తో తన చివరి మ్యాచ్ ఆడాల్సింది. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో మొత్తంగా 5 పాయింట్లతో గ్రూప్లో 2వ స్థానంలో ఆతిథ్య జట్టు ముందంజలో వేసింది. అమెరికా ఈ మ్యాచ్లో ఓడితే పాకిస్తాన్కి అవకాశం ఉండేది. ఆ జట్టు US భారత్ చేతుల్లో ఓడి కెనడా మీద నెగ్గింది. చివరి మ్యాచ్లో ఐర్లాండ్ మీద నెగ్గి నెట్ రన్ రేట్లో అమెరికా కన్నా మెరుగ్గా ఉంటే పాకిస్తాన్ ముందంజ వేసేది. ఇప్పుడు ఇద్దరు పక్కకి వెళ్ళిపోవడంతో మజా పోయింది మ్యాచ్ల్లో.